ఓ తండ్రి డైరీలో చివరి పేజీ. చిన్న అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టు పెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను, అసహ్యించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే, పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలనే లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళు నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను. అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలికంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని. నువ్వలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా. ఇది ఫ్రెండ్స్, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్తో, అలాగే మరిన్ని మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఈ మాటలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.